कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। कृष्णं वन्दे जगद्गुरुम्। భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదితి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. అవ్యక్త ఆదీని భూతాని వ్యక్తమధ్యాని భారత. ఆదిని మొట్టమొదట్లో అవ్యక్తమై ఉన్నటువంటివి భూతాని భూతములు, భూతం భూతే భూతాని అవ్యక్తముగా ఉన్నటువంటి జీవులు, వ్యక్త మధ్యాని మధ్యకాలములో వ్యక్తమై ఉన్నటువంటి ఇంద్రియాన్ని గోచరించే విధానముగా పైకి ఉబికినటువంటి విధానముగా శరీరములు కలిగి లోక వ్యవహారముతో ఉన్నటువంటి విధానము అని. అవ్యక్త నిధనాని అనగా అంతరించిన తర్వాత తిరిగి మరలా అవ్యక్తం వైపుకే అన్నీ కూడా ప్రయాణం చేస్తున్నటువంటి విధానము. కాబట్టి మధ్యకాలంలో మాత్రమే ఇవి వ్యక్తమై గోచరిస్తున్నటువంటివి అనేటువంటిగా మనకి శ్లోకంలో తెలియజేస్తున్నటువంటి విషయము. కనుక మనం నిన్నటి రోజున కొంచెం విశ్లేషణాత్మకముగానే ప్రయాణం చేయటం జరిగింది. కాబట్టి అవ్యక్తము అనగా ఇంద్రియ గోచరం కాకుండా అనేటువంటి విధానంగానే లోకములో దాదాపుగా అన్నీ అట్లాగే ఉన్నాయి. కేవలం ఒక స్థూల దేహం అనేటువంటిది మాత్రమే మీకు వ్యక్తమై గోచరించే అంశము. ఇది కూడా వ్యక్తమై గోచరించే అంశముగా ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పనంటే అగ్ని నుంచి వచ్చింది. మీకు వ్యక్త విధానము అగ్ని. అందువల్ల బృహదారణ్యకంలో మూర్త పదార్థములు 3, అమూర్త పదార్థములు 2 అంటాడు యాజ్ఞవల్కి. అమూర్తములుగా ఉన్నటువంటివి 2, మూర్త పదార్థములు 3. అందువల్ల పంచభూతములుగా చెప్పేటువంటి వాటిలలో ఆకాశము, వాయువు ఈ 2 కూడా కంటికి గోచరించేవిగా లేవు, అవ్యక్తంగా ఉన్నాయి. ఒక వ్యక్త విధానం మీకు అగ్ని కాడి నుంచే ఏర్పడింది కనుక అగ్ని విషయం రూపం అన్నారు. రూపం నేత్రానికి గోచరించే విధానం రూపం. అందువల్ల అగ్ని రూపం కలిగి ఉన్నది. అగ్ని నుంచి ఏర్పడ్డటువంటి జలం, అగ్ని కార్యముగు జలం, అది కూడా రూపమే అయ్యింది. జల కార్యముగా ఉన్న పృథివీ ఇది ఘనీభవించింది, ఇది కూడా రూప విధానం వచ్చింది. కాబట్టి మనం చూసినట్లయితే రూపము అనేటువంటి విధానము అగ్ని, జలము, పృథివీ. ఇక పైకి పోతే వాయువు రూపరహితమే, ఆకాశం రూపరహితమే, అహంకారతత్వం రూపరహితం, మహతత్వం రూపరహితం, అవ్యక్తతత్వం రూపరహితం, శబల బ్రహ్మం రూపరహితం, శుద్ధ బ్రహ్మము రూపరహితము. మరి స్థూల దేహము అనేది దేని యొక్క ఆధారం కలిగి ప్రవర్తిస్తున్నదో దానికి ఆధారమై ఉన్న స్థూల దేహానికి ఆధారమై ఉన్నటువంటి సూక్ష్మదేహము అనేది కూడా అది కంటికి గోచరించేదిగా లేదు, అది కూడా అవ్యక్తమే. అటనే కారణదేహం
స్థూలదేహ సూక్ష్మదేహానికి అవతల, సూక్ష్మదేహానికి స్థూలదేహానికి రెండింటికి కూడా కారణం చెప్పారు ఈ కారణదేహం అనేటువంటిది. కాబట్టి కారణదేహం అనేది కూడా అది కంటి గోచరించేదిగా లేదు, అవ్యక్తమే. కాబట్టి ప్రకారముగా లోన ఉన్నటువంటి సూక్ష్మదేహం కానీ, కారణదేహము, మహాకారణము, అట్లనే ప్రత్యేగాత్మ, ఇవన్నీ కూడా అవ్యక్తముగానే ఉన్నటువంటి అంశములు. ఒక స్థూల దేహం యొక్క విధానం మాత్రమే వ్యక్తమై గోచరిస్తున్నటువంటిది. అయితే స్థూల దేహం వ్యక్తమై గోచరించే విధానం కూడా మరి ఆ జీవులు చేసుకునేటువంటి పుణ్యపాప సంబంధ కర్మలు ఏ యొక్క సూక్ష్మదేహములో ఉన్నాయో, ఆ సూక్ష్మదేహములో ఉన్నటువంటి పుణ్యపాపములు అనబడేటువంటి కర్మలు అనుసరించి మనకి స్థూలదేహం అనేటువంటిది వ్యక్తమై గోచరిస్తున్నటువంటి అంశము. మళ్ళీ తిరిగి మరలా ఈ స్థూలదేహం అనేది పోయిన తర్వాత నిధనాని అవ్యక్తం, అవ్యక్త నిధనాని అనగా దేహం అనంతరం మళ్ళీ అవ్యక్తంలోకే మనం వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అందువల్ల లోకములో అందరికీ అన్వయమైనటువంటి యొక్క శ్లోకం ఇది. కేవలం ఒక స్థూలదేహ విషయంలో మాత్రమే వ్యక్త మధ్యాని, మధ్యకాలములో వ్యక్తమై గోచరిస్తున్నటువంటి విధానము. అనంతకాల చక్రం పరిభ్రమణం, అనంతకాల చక్ర పరిభ్రమణములో ఒక చిన్న బిందువులాగా ఒక రెప్పపాటు కాలముగా మనకి వచ్చిపోతున్నటువంటి ఈ శరీరం అనంతకాలముతో పోల్చుకుంటే మనం యొక్క స్థూలదేహంతో సంబంధం పడి ఉన్నటువంటి కాలము ఒక రెప్పపాటు కాలమే. స్థూలదేహంతో పోల్చుకుంటే మనకు ఎంతో కాల వ్యవధి అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. చూడండి, మనం భూమి మీద ఉన్నాం కాబట్టి ఈ భూమి చాలా విశాలముగా అని అనిపిస్తుంది మనకి. అదే మనం చంద్రమండలం పోయామనుకోండి, ఈ భూమి కేవలం ఒక చిన్న ఆకారం కనబడుతుంది, ప్లేట్ అంతా కనబడుతుంది. ఇంకా దూరం దూరం పోయే కొద్దీ అనంత ఆకాశంలో మన యొక్క ఈ భూమి ఒక చిన్న నక్షత్రంలాగా రెపరెపలాడుతూ కనపడే విధానము. అట్లాగా మరి ఈ కాల విధానంలో కూడా అనంతకాలముతో పోల్చుకుంటే మనం ఈ స్థూలదేహంతో ఉన్నటువంటి సమయం ఒక రెప్పపాటు కాలం మాత్రముగానే ఉన్నటువంటి విధానముగా. కాబట్టి ఈ విషయంలో మనం చెప్పుకుంటూ అవ్యక్తము అనబడేటువంటి విషయం మీద మనం మాట్లాడుకుంటూ దేహానంతరం ఏ జీవులైతే కర్మలు ఆచరించే విధానంగా ఉంటుందో మరి ఆ కర్మల యొక్క అనుగుణ్యముగా వారు ప్రయాణం చేసేటువంటి ఏ యొక్క లోకాలు అయితే ఉన్నాయో చెప్పబడుతూ ఉన్నాయో ఆ లోకములు అనబడేటువంటివి కూడా ఈ స్థూల దేహం ధరించి ఉన్నటువంటి వారికి అవన్నీ కూడా అవ్యక్తముగా ఉన్నటువంటివి. అవ్యక్తం తెలియబడవు. స్థూల దేహంతో సంబంధం పడి ఉన్నంతకాలం అవ్యక్తముగా ఉన్నటువంటి ఏ యొక్క సూక్ష్మ దేహానికి మాత్రమే సంబంధించి ఉన్నటువంటి లోకాలు ఉన్నాయో అవన్నీ కూడా మనకి ప్రస్తుతం స్థూల దేహంతో సంబంధం పడి ఉన్నంతకాలం అవ్యక్తంగానే ఉంటాయి, ఇప్పుడు తెలియబడే అవకాశం కాదు. అవి స్థూల దేహ పతనానంతరం మరి మనం చెప్పుకున్నట్లుగా పుణ్య ప్రభావంతో మరి ఆయా లోకాలకి తర్వాత ప్రయాణమై పోయేటు విధానముగా ఉంటాయి. కాబట్టి నిధనాన్ని చనిపోయిన తర్వాత అనేటువంటివన్నీ కూడా మళ్ళీ అవ్యక్తంలోకి జీవులందరూ కూడా వెళ్ళిపోవటం జరుగుతుంది. కంటి గోచరించే విధానము కాదని చెప్పని. కాబట్టి ప్రకారముగా అవ్యక్త మధ్యకాలంలో మాత్రమే వ్యక్తం అయ్యేటువంటి విధానము, అది కూడా చాలా స్వల్ప విధానముగా ఉన్నటువంటి వ్యక్త విధానము. కొద్ది కాలం మాత్రమే వ్యక్తముగా ఉండే విధానము. ఇక ఇది కాస్త జారిపోయిందా అని చెప్పనంటే మళ్ళీ అనంతకాల ప్రవాహముగా ఈ జీవులు నిధనాని అవ్యక్త నిధనాని అవ్యక్తంలోకే
వెళ్ళిపోవటం జరుగుతుంది. కాబట్టి మనకు ఒక అదృష్టముగా, యాదృచ్ఛికముగా చక్కటి ఒక వ్యక్తమై ఉన్నటువంటి యొక్క రూపాన్ని మనం పొందటం అనేటువంటిది అత్యద్భుతమై ఉన్నటువంటి ఒక అంశం ఇది. ఇది మనం ఏ యొక్క మనస్సుతో కూడా ఊహించడానికి అందనటువంటి యొక్క విధానముగా మనకి ప్రాప్తించినటువంటి అంశం ఇది. అనగా నిధనాని అవ్యక్తాదీని భూతాని కనుక ఆదిని మొట్టమొదట్లో చూస్తే అవ్యక్తములోనే ఉన్నాం. నిధనాని దేహ పతనానంతరం కూడా అవ్యక్తం అనేటువంటి వైపుకే ప్రయాణం చేస్తూ ఉన్నాం. అవ్యక్తం నుంచే వ్యక్తానికి వచ్చాం, మళ్ళీ వ్యక్తం నుంచి అవ్యక్తానికి పోతూ ఉన్నాం. కాబట్టి అవ్యక్తములోకి వెళ్ళిపోయిన విధానం అండగా ఇంద్రియాలు గోచరించకుండా నేత్రాన్ని గోచరించకుండా ఉండేటువంటి ఒక అనంత ప్రయాణం, అగాధమై ఉన్న విధానం. అది అగాధము అనంతమై ఉన్నటువంటి ఒకనొక స్థితి, అది మనకు ఊహకు అందనటువంటి విధానముగా చేరి ఉన్నటువంటిది. కాబట్టి నిధనాన్ని దేహానంతరం మళ్ళీ అవ్యక్తంలోకే వెళ్ళి అక్కడ వల్ల ప్రయాణాలు కొనసాగించే విధానం ఏర్పడుతుంది. కనుక నిధనాన్ని దేహం సాలించిన తర్వాత అవ్యక్తంలోకి వెళ్ళిపోయిన విధానం చూసినట్లయితే అది ఒక అనూహ్యము. దాని గురించి ఏమి కూడా శాస్త్రం కూడా ఏమి మాట్లాడుతున్న విధానం కాదు. కాబట్టి ఆ యొక్క దేహం సాలించిన జీవుడు మరి ఏ వైపుకి ప్రయాణం చేసేది, ఎక్కడికి పోయేది, ఎంతకాలం ఉండేది అనేటువంటి విషయం కూడా మరి అవ్యక్తంలోకే, మాయలోకే వెళ్ళిపోతూ ఉన్నాడా, అట్లా దాంట్లోనే ఉంటూ ఉన్నాడా, లేదా వేరే వేరే లోకాలకు ఏమన్నా ప్రయాణమై అడగపోతూ ఉన్నాడా, ఆడ ఎంతకాలం పాటు ఉంటూ ఉన్నాడు, మళ్ళీ తర్వాత అక్కడికి ప్రయాణం చేసి ఎప్పటికి వస్తూ ఉన్నాడు, లేదా పాప విశేషముగా మరి చీకటి కోణంలోకి ప్రవేశించటం. అసూర్య నామతే లోక అంధేన తమసా ఆవృతాః తాన్ తే ప్రేత్య అభిగచ్చంతి ఏకేచ ఆత్మహనః జనాః అంటూ ఈశావాస్యం. ఆత్మహనః అనగా పాప సముదాయాన్ని సంపాదించుకొని పోయేటువంటి దేహం సాలించి పోయినటువంటి యొక్క వాళ్ళు. అసూర్య నామతే లోకాః ఆసురీ సంబంధమై ఉన్నటువంటి లోకాలకే పోతున్నాయని చెప్పేసి అని. అంధేన తమస ఆవృతాః, అది ఎట్లా ఉన్నది అంటే అంధేన అంధత్వము చేత, తమస్సు చేత ఆవృతః ఆవహింపబడి ఉన్నది అని చెప్పి ఈశావాస్యం చెబుతున్నమాట. కాబట్టి ఈ విధముగా మహా చీకటి కోణంలోకి ఏమన్నా పోతున్నామా అనేటువంటిది కూడా ఒక అంశం ఎక్కడ. ఎందుకంటే మనం రోజు చూస్తూ ఉన్నాం, పగటిపూట ఉన్న వ్యవహారం, సూర్యుని ప్రకాశం పగటిపూట ఇంద్రియములు బాహాటముగా పనిచేస్తూ ఉన్నాయి. ఇంద్రియముల సహకారముతో మరి మనం శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనేటువంటి యొక్క విషయాలని స్పష్టముగా ఆస్వాదిస్తూ ఉన్నాం. ఆ శబ్దములలో ఉన్నటువంటి యొక్క తేడాపాడాలు కానీ, వాటిలో ఉన్న లాలిత్యము, కఠినత్వములు కానీ, అటనే దృశ్యములు కూడా అయిష్టత దృశ్యములు కానీ, రసాలు కూడా మరి రుచికరంగా హీనముగా ఉండేటువంటివి కానీ, ఇట్లా స్పష్టముగా ఇంద్రియముల సహకారంతో తెలుసుకునే విధానముగా మనం జాగ్రత్త అవస్థ వరకు కొనసాగుతూ ఉన్నది. కానీ రాత్రి నిద్రలోకి పోయాము అని చెప్పనంటే ఆ నిద్ర విధానములో అంధేన తమస ఆవృత అని చెప్పి అన్నట్లుగా అంధత్వముతో తమస్సుతో ఆవహించినటువంటి ఏమీ తెలియకుండా ఉన్న కోణంలోకి మనం రైటు నిద్రా సమయంలో మనం పోతున్నటువంటి ఒక అంశం ఉన్నది. అందరికీ ప్రత్యక్షముగా అనుభవంలో ఉన్నటువంటి అంశం ఇది. నిధనాని అనగా దేహం పతనమైన తర్వాత పోతున్నటువంటి యొక్క అంశాన్ని గురించి ఈశావాస్యం మనకి చెప్తున్నటువంటి విధానము. అంధేన తమస ఆవృతాః, అంధత్వముతో తమస్సుతో ఒక చీకటి కోణం ఆవహించి ఉన్నది. అలాంటి దాంట్లోకి ఈ ఆత్మహనః జనాః ప్రేత్య, అలాంటి వాళ్ళు మరి ఆ యొక్క ప్రేత్య చనిపోయిన తర్వాత ఆ చీకటి కోణంలోకి వెళ్ళిపోతున్నారు అనేటువంటిది. ఎందుకంటే అక్కడ మరి ఆ ప్రకాశ విధానము, ఇప్పుడు మనకు ప్రకాశ విధానము అని చెప్పనంటే మన ఎలుగులు చెమ్మే విధానముగా చంద్రుడు ఉన్నాడు, సూర్యుడు ఉన్నాడు. ఒకవేళ సూర్యుడు కనుక ముఖం చాటేస్తే చంద్రుడు తన కిరణములతో ప్రకాశమానముగా ఉన్న విధానం. అట్లా చంద్రుడు కూడా ఒకవేళ ముఖం చాటేస్తే
అగ్ని దీపములు తేజో సంబంధమై ఉన్నటువంటి దీపముల ప్రకాశముతో మన వస్తువులను గుర్తించే విధానం అనేది లోకంలో కనపడతా ఉన్నది. కాబట్టి విశ్వమంతా కూడా చూసినట్లయితే మహా అంధకారముతో ఆవృతమై ఉన్న విధానమే వాస్తవికంగా. కాబట్టి అంధకారముతో ఆవృతమై ఉన్నటువంటి యొక్క చీకటిలోనే మనిషి జీవించాల్సి ఉంటుంది. కానీ సూర్యప్రకాశం ఉండటం వల్ల సూర్యప్రకాశముతో కొంచెం అంధకారం వైదొలిగినప్పుడు మన ఇంద్రియ సహకారములతో తెలుసుకునే అవకాశం కలిగింది. ఒకవేళ సూర్యుడేమన్నా ఆయన కూడా చాటుకు వెళ్ళిపోయినట్లయితే చంద్రుడు వచ్చి నేను ఉన్నా అని చెప్పేసి అన్నట్లుగా ఏదో ఉన్న ఇంతలో ఎలుగు విధానాలలో మనం ఆయన సహకారముతో తెలుసుకునే పని చేసుకుంటూ ఉన్నాం. ఒకవేళ అమావాస్య లాంటి విధాయకంగా ఆ చంద్రుడు కూడా మరి రాని పక్షముగా ఉన్నట్లయితే మన దీపకాంతులతో ఆ చీకటిని పారద్రోలి తెలుసుకోవడం అనేటువంటి అంశము కనపడుతూ ఉన్నది. ఇది మనం లోకములో కలిగి ఉన్నటువంటి ఒక విధానం. కాబట్టి లోకమంతా కూడా అంధకారముతోనే ఆవహించి ఉన్నది. అయితే అంటే అంధకారాన్ని తొలగింపజేయటానికి సూర్య సహాయము, చంద్రుని సహాయము, నక్షత్రాల సహాయము లేదా దీపకాంతుల సహాయము తీసుకుని మనం అంధకారాన్ని పారద్రోలి తెలుసుకోవటం అన్నటువంటి పని చేస్తూ ఉన్నాము. అలాగా ఈ తెలుసుకోవటం అనేటువంటి విధానం మనకు పూర్తిగా గాఢ సుషిప్తిలో అక్కడ కేవలం మరి అంతా కూడా చీకటిమయమే. గాఢ సుషిప్తి అని చెప్పనంటే అజ్ఞానేన ఆవృతం, అజ్ఞానము చేత పూర్తిగా ఆవృతమై ఉన్నటువంటి తెలియనితనం కోణంలో పడ్డటువంటిది ప్రతి ఒక్కరికి నిత్య జీవితంలో రోజు అనుభవంలోకి వస్తున్నటువంటి విధానము. ఒక్కసారి మనం నిద్ర అనే దాంట్లో ఉపక్రమించాము అని చెప్పనంటే, లోపలికి పోయాము అని చెప్పనంటే ఏమీ కూడా తెలియని పరిస్థితిగా అక్కడ అయిపోతూ ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ మరి ఈ ప్రాణములు విసర్జించిన తర్వాత నిధనాని అనే మాటగా ఆయువు అయిపోయి అనగా ప్రారంధం అయిపోయి మరి దేహము నుండి వెలువడ్డప్పుడు మరి ఆ యొక్క వెలువడిన తర్వాత కూడా మరి ఆ జీవుడు ఎక్కడికి పోతున్నాడు అని చెప్పనంటే మహా అంధకారములకు పోతున్న విధానము. ఎందుకంటే ఇక్కడేమో వ్యష్టి విధానములో అవిద్య అన్నం, సమిష్టి విధానములో మాయా అని చెప్పని అంటారు. కాబట్టి శరీరం అనంతరం ఉన్నటువంటిది ఏంటంటే మాయావరణం, మహా అంధకారంగా ఉన్న మాయావరణం. అది ఈశ్వర ఉపాధిగా చెప్పినటువంటిది. మాయావరణాన్ని ఈశ్వర ఉపాధిగా చెప్పారు. అవిద్యావరణాన్ని జీవుని యొక్క ఉపాధిగా చెప్పారు. అవిద్యోపాధికో జీవ, మాయోపాధిక ఈశ్వర అని చెప్పి. కనుక మన ఉపాధిలోకి మనం పోయినప్పుడు మనకు ఎట్లా ఉంటుంది అక్కడ అంటే ఏమీ తెలిసే పరిస్థితి కాదు. మన రోజువారీగా మనకు అనుభవంలో కలుగుతున్నటువంటి ఒక అంశం ప్రత్యక్ష అనుభవం అన్నమాట. ఎందుకంటే ఆ తెలియనితనంలోకి పోయి మళ్ళా బయటకు వచ్చి తెలుసుకునే విధానం ఏర్పడి రాత్రి నిద్రపోయాను, అసలు ఏం తెలియదు, నాకు అంధకారంలో మునిగిపోయాను, ఏం తెలియదు అనే మాటలు వాడుతూ ఉన్నాం. కనుక మరి ఇంద్రియముల సహకారం నుంచి విడబడిన తర్వాత జీవుడు పొందినటువంటి ఒకనొక స్థితి, ఒక పరిస్థితి సుషుప్తి అవస్థగా చెప్పేటువంటి దాని యందు అక్కడ అజ్ఞానం అనేది ఆవహించి ఉన్నది. కాబట్టి మరి అజ్ఞాన ఆవరణలో పోయిన తర్వాత ఆ తెలియనితనంలోనే మనం మునిగి ఉంటూ ఉన్నాం. అది అక్కడ కాలం కూడా మీకు తెలియబడదు. ఒక్కసారి కనుక మనం అట్లా గాఢ నిద్రను పొందాము అని చెప్పనంటే మనం పొద్దున్న లేచిన తర్వాత అప్పుడే తెల్లారిపోయిందా అనే భావం వస్తుంది. ఎందుకంటే అక్కడ మనకి తెలివి లేదు, తెలివి పనిచేయట్లా. సుషుప్తిలో ఉన్నప్పుడు మనకు తెలివి పనిచేసే విధానం కాదు. ఎందుకంటే ఇంద్రియములు పూర్తిగా ఉపశమించాయి, అంతరేంద్రియాలు కూడా అవి పనిచేయటం మానుకున్నాయి. లోపల తెలివి అనేది కూడా పూర్తిగా అంధకారంలో మునిగిపోయింది. కాబట్టి ఆ ప్రకారముగా దాన్ని పొందినప్పుడు మనం ఒక్కసారిగా మేలుకొన్న తర్వాత అనుకుంటాం, అప్పుడే తెల్లారిపోయింది, ఇప్పుడే కదా పడుకుందా నేను అని చెప్పని మాటగా అంటూ ఉంటారు. కాబట్టి ఏంటంటే అంధకారంలో పోయిన తర్వాత ఎంత సమయం అనేటువంటిది కూడా మనకి కాలం తెలియదు. అక్కడ కాలం తెలియదు. చాలామంది ప్రయాణం చేస్తూ ఉంటారు. ప్రయాణం చేసేటువంటి వారు ఉదయం పూట బండిలో కూర్చుంటే సాయంత్రం దాకా వాళ్ళు చాలా అవస్థలు పడుతూ ఉంటారు.
పగటి ప్రయాణం చేయటం చాలా ఇబ్బందికరంగా చాలామంది భావిస్తారు. అదే రాత్రి అయితే పడుకుంటాం కాబట్టి పొద్దున కల్లా అక్కడ దిగుతాం. మనకు తెలియదు. తెలియకుండానే ప్రయాణం సాగిపోతుందన్నమాట. కాబట్టి అట్లాగా పగలంతా కూర్చొని చేయాలని చెప్పనంటే అన్ని గంటలు విసుగు చెందే అవకాశం ఉంటుంది. అదే రాత్రి ప్రయాణం చాలామంది ఎందుకు చేసుకుంటారు? టికెట్ బుక్ చేసుకున్నారా, చక్కగా ఏసీలో పడుకున్నారా, పొద్దున్న లేచారా, ప్రయాణం చేశామనేటువంటి భావమే లేకుండా, ఇసుగు విరామం లేకుండా చక్కగా తెలియనితనంతో వెళ్ళి అక్కడ దిగేస్తారు ఆ పని. కాబట్టి ఈ ప్రకారంగా ఏంటంటే ఒక తెలియనితనం అనేటువంటి యొక్క అంశాన్ని మనకి లోన ఉన్నటువంటి అవిద్య అనేటువంటిది కలగజేస్తూ ఉన్నది. అవిద్య యొక్క సంబంధ విధానమే తెలియనితనాన్ని కలగజేయటం దాని యొక్క లక్షణం. కాబట్టి మనం సుషుప్తి అవస్థకు పోయినప్పుడు అక్కడ ఎంచేపు ఉన్నది కూడా మనకేమీ తెలిసే విధానం కాదు. మళ్ళీ ఇంద్రియములు బయటకు వచ్చినప్పుడే ఇంత సమయం మనం పడుకున్నానా అనేటువంటి మాటగా అప్పుడు అనుకుంటాం అన్నమాట. అన్ని గంటలు మనకి తెలియనితనంగానే గడిచిపోయాయన్నమాట. కాబట్టి ఆ యొక్క జీవుని ఉపాధి ఏదైతే అవిద్య ఉన్నదో అవిద్యలోకి ప్రవేశించినప్పుడే మనకి ఇలాంటి భావం కలిగే అవకాశం ఉన్నది. అదే ప్రకారంగా స్వప్నం అనబడేది కూడా అక్కడ ఇంద్రియాలు పనిచేసే విధానమే. స్వప్నావస్థ అనేది కూడా ఇంద్రియ వ్యాపారం ఉన్నది. అందువల్ల మాండిక్యంలో కూడా మీకు స్వప్న వ్యవహారం కూడా ఏకోన విముషతి ముఖః అనే పదం వాడాడు. జాగ్రత్త అవస్థకి అదే పదం వాడటం జరిగింది. స్వప్నావస్థ కూడా అదే పదం వాడటం జరిగింది. గమనించండి ఇది. కాబట్టి ఏకోన వింశతి ముఖః స్వప్నమునందు కూడా ఇంద్రియ వ్యాపారం ఉన్నది. జాగ్రత్త యందు ఇంద్రియ వ్యాపారం ఉంది కాబట్టి రెండింటి యందు కూడా తెలిసే విధానం మనకు కనపడతా ఉన్నది. కానీ కారణదేహముగా ఉన్నటువంటి జీవుని ఉపాధిగు కారణదేహం, దాన్ని మూలా విద్య అన్నారు, అజ్ఞానము అన్నారు, తమస్సు అన్నారు, లేక కారణదేహం అన్నారు, జీవోపాధి అని చెప్పని అంటారు. అంటే ఆ జీవోపాధిలో మనం ప్రవేశించినప్పుడు మన కాలం తెలియదేక ఇంచే పని చెప్పి తెలియదు. తెలియని తనంగానే గడిచిపోయి పొద్దున్నే మెలకు రాగానే ఎంత సమయం అయిపోయిందా అనేదిగా మనం భావించుకుంటూ ఉంటాం. కాబట్టి ఆ ప్రకారముగా మనం ఈ యొక్క ఆయువు ఉన్నంతకాలం, ఈ ప్రారంధం ఉన్నంతకాలం మనం ఈ యొక్క జాగ్రత్త అవస్థలో ఉన్నప్పటికీ కూడా మనం ఆ యొక్క అవిద్య అనగా జీవోపాధిలోకి ప్రవేశించినప్పుడు ఎట్లా తెలియనితనం అనేది ఏర్పడుతూ ఉన్నదో అదే ప్రకారముగా మరి నిధనాన్ని అనగా ప్రారంధం అయిపోయి, ఈ ప్రారంధం అయిపోయి ఈ 20 తత్వాలుగా కలిగి ఉన్నటువంటి స్థూల దేహం అనేది ఊడిపోయిన తర్వాత అప్పుడు ఈ జీవుడు మరి సమిష్టి ఉపాధియగు మాయా ఉపాధి, ఈశ్వర ఉపాధి అన్నారు, అది మాయా సమిష్టి ఉపాధి కనుక మాయోపాధిలోకి పోయి పడ్డప్పుడు అక్కడ కూడా ఇక జీవుడికి ఏమి తెలిసే విధానం లేకుండానే మరి అట్టి అంధకారంలో పూర్తిగా మునిగిపోతున్నాడా అనే విషయముగా మనకి ఈశావాస్య మంత్రం బోధిస్తున్న అంశం అది. అసురియా నామతే లోక, అసురియ నామ, ఆసురీ సంబంధం పిలవబడేటువంటి నామతే లోకాహ అంధేన తమస ఆవృతాహ, అంధత్వంతో తమస్సుతో ఆవృతాహ ఆవహింపబడ్డటువంటి ఆ విధానాన్ని ప్రేత్య అనగా ప్రేత్య చనిపోవటం చెప్పి అర్థం. ప్రేత్య అంటే దేహం సాలించి, నిధనాన్ని, ఇక్కడేమో నిధనాన్ని అన్నాడు, అక్కడేమో ప్రేత్య అన్నాడు. కాబట్టి ప్రేత్య మరి దేహము సాలించిన తర్వాత ఈ ప్రకారంగా వీడు మహా అంధకారంలోకి, మహామాయలోకి ఈ జీవుడు ప్రవేశిస్తున్నాడు అని చెప్పనే మాట చూసినట్లయితే, ఎట్లయితే మన సుషుప్తి అవస్థలో అజ్ఞానాంధకారంలో నిమగ్నమైనప్పుడు మనకు ఎట్లయితే ఎంతకాలం గడిచింది కూడా తెలియకుండా మనకి ఉన్నదో అట్లాగా ఇక్కడ కూడా ఈ నిద్రలోకి పోయినప్పుడు, అదేమో బెస్టి నిద్ర, రోజువారీగా వచ్చే నిద్ర, ఈ మరణం అనేటువంటిది ఇది కొంచెం మరి పెద్ద నిద్ర అని చెప్పి అనవచ్చు. ఈ పెద్ద నిద్రగా దీంట్లోకి పోయిన తర్వాత ఇక జీవుడు తిరిగి మరలా ఎంతకాలానికి ఎలుగులోకి వస్తాడో కూడా ఒక విధమిద్దముగా ఉన్నటువంటి యొక్క అంశము. అసూర్య నామతే లోకాహ అంధేన తమస ఆవృతాహ తాను తే ప్రేత్య అభిగచ్చంతి ఏకేచ ఆత్మహన జనాహ అని చెప్పినట్టు ఆత్మహనహ అనే పదం ఇక్కడ ఆయన గారు వాడుతున్నాడు ఈశావాస్యంలో.
ఆత్మ హనహ అని చెప్పనంటే ఇక్కడ ఆత్మ అంటే సాధారణంగా మనం ప్రత్యేగాత్మకు అర్థం తీసుకునే అవకాశాలు లేవు. ఎందుకంటే హనహ హనహ అంటే చంపటం అనే అర్థం వస్తుంది. హనహ అంటే చంపటం, హనహింస గత్యవసాదనేషు. కాబట్టి వాళ్ళని ఆత్మహంతకులు అనే పదం కూడా వాడుతూ ఉంటారు. ఆత్మహంతకులు అని చెప్పనంటే అది కేవలం ఒక తన వ్యక్తిత్వమును పూర్తిగా పాడు చేసుకున్న విధానము, తన మనస్సుని పూర్తిగా అజ్ఞాన కోపంలోకి నెట్టివేసిన విధానము, మహా అంధకారాన్ని కూడదీసుకున్నటువంటి విధానము. అనగా అజ్ఞాన సంబంధమై ఉన్న కార్యములు చేసి ఆశ్రయ సంబంధమై ఉన్నటువంటి ప్రవృత్తులు కలిగి ప్రవర్తించేటువంటి వాళ్ళ విషయముగా ఇది మనకి చెప్పి ఉండవచ్చు ఈ మంత్రం మాత్రం. ఎందుకంటే మనకు అక్కడ 3 మంత్రాలు ఉంటాయి. ఈశావాసం ఇదం సర్వం యత్ కించ జగత్యాం జగత్తు తేన తెక్తేన భుంజీత మాగృత కశ్వచిత్తు ధనం అని చెప్పని ఇది సాత్విక సంబంధముగా చెప్పినటువంటి మంత్రం అది. ఇక రజోగుణ మంత్రముగా కురవన్నేవేహ కర్మాని జిజీవిషేతు శతం సమాహ ఏవం త్వయి నాణ్యతేదోస్తి నా కర్మ లిప్యతే నరే అని చెప్పని ఈ రాజశేఖ సంబంధమై ఉన్నటువంటి విధానాల నుంచి చెప్పినటువంటి యొక్క మంత్రం అది. ఇక 3వ మంత్రం చూసినట్లయితే తామసిక సంబంధమై ఉన్న మంత్రముగా అసూర్య నామతే లోక అంధేన తమసా ఆవృతాః తాను తే ప్రేత్య అభిగచ్చంతి ఏకేచ ఆత్మహనః జనాః అని చెప్పనన్నాడు. అలాంటి వారు మహా అంధకారంలోకి పోతున్న విధానం. ఆత్మహనః అని చెప్పనంటే మరి ఆ యొక్క జీవితంలో మానవులు చాలా దారుణంగా ప్రవృత్తి కలిగి జీవించే వాళ్ళ లోకంలో చాలామంది మనం చూస్తూ ఉంటాం. దయాదాక్షిణ్యం లేకుండా, ఇలాంటి కారుణ్యం లేకుండా, కఠినత్వం కలిగి మరి ఆ యొక్క ఇతరుల బాధపడతారేమో ఈ విధంగా ప్రవర్తిస్తేనేటువంటి పశ్చాత్తాప భావం కూడా లేకుండా ఘోరాతి ఘోరంగా ప్రవర్తించేటువంటి వాళ్ళ లోకంలో మనం చూస్తూ ఉంటాం. చాలా వారికి చూస్తే ఇలాంటి వ్యక్తులే మనం ఎక్కువగా తటస్థించే పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రకారముగా సాత్విక విధానముగా జీవించేటువంటి మానవుల విషయంగా మంత్రంలో మన ఈశావాస్యం అనేది తొలి ఉపనిషత్తుగా చెప్పుకునే విధానం. 108 ఉపనిషత్తులలో మొదటి ఉపనిషత్తుగా ఈశావాస్యాన్ని చెప్పడం జరుగుతుంది. దశోపనిషత్తుల్లో కూడా శంకరాచార్యుల వారు కూడా ఈశావాస్యాన్ని ముందు పెట్టి ఈశా కేన కట ప్రశ్న ముండ మాండిక్య ఐతరేయ అని చెప్పినట్టు ఆ యొక్క కేటగిరీ విధానాలుగా ఈశావాస్యాన్ని మనకు చూపించిన విధానం. ఇక్కడ చూసినట్లయితే చాలా వరకు మానవ సముదాయం అంతా కూడా మరి దేహానంతరం ప్రారంధం అయిపోయిన తర్వాత ప్రారంధం ఉన్నప్పుడు ఎట్లయితే మనం అంధకారం అనగా అజ్ఞాన అంధకారంలోకి పోవటం జరుగుతూ ఉన్నదో దాన్ని సుషుప్తి అవస్థగా మనం చెప్తున్నటువంటి యొక్క మాట. కాబట్టి సుషుప్తి కూడా అంధకారమే. అక్కడ తెలియనితనం ఏమీ తెలియదు మనకి. సుషుప్తిలో పోతే పొద్దున్న లేచిన తర్వాత అంటాం నాకేమీ తెలియదయ్యా, నిద్ర గాఢంగా పట్టింది, అది నాకేమీ తెలియదు అనే మాటలు వాడుతూ ఉంటాం. కాబట్టి ప్రకారముగా ప్రారంధం అనేటువంటిది ఉన్నంత వరకు మనకు అట్టి అంధకారంలోకి మనం పోయినా కానీ తిరిగి మరలా ఆ ప్రారంధం లాక్కొచ్చి మరి మళ్ళా ఎలుతురుగా ఉన్నటువంటి యొక్క జాగ్రత్త అవస్థలో మనల్ని పడవేస్తూ ఉన్న పరిస్థితి. ఇది కొంచెం సూక్ష్మంగా గ్రహించాల్సిన అంశము. కనుక మరి కారణదేహము ఏ యొక్క అవిద్య అని చెప్పిన అన్నాము, ఆ అవిద్య కారణదేహము కలిగి ఉన్నటువంటి స్థలమే జీవుని యొక్క స్థలం, నేత్రస్థలంగా స్థానం విచారం చెబుతారు. కాబట్టి ప్రతి జీవుడు కూడా ఎక్కడున్నాడు అని చెప్పనంటే అవిద్య అనేటువంటి ఆ యొక్క అజ్ఞానాంధకారములోనే వీడు ఉన్నటువంటి విధానం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాడు ఇక్కడికి లాగబడుతూ ఉన్నాడు. ఎక్కడికంటే మనకి ఇంద్రియ వ్యాపారం కలిగి శబ్ద స్పర్శాది విషయములు కలిగి ఏ యొక్క జాగ్రత్త లోకముగా పిలుస్తూ ఉన్నామో అలాంటి ఆ లోకానికి వీడు లాగబడుతూ ఉన్నాడు. అంటే కారణం ఏంటంటే దాన్ని ప్రారబ్ధ కర్మ అన్నారు. ఆ ప్రారబ్ధ కర్మ కారణంగా మరి తన స్వస్థలమగు కారణదేహము, తన స్వస్థలమగు నేత్రం కారణదేహ స్థలం చెప్పారు, శ్రోత్రం అది సూక్ష్మదేహ స్థలం చెప్పారు.
ఆపో స్థలం, స్థూల దేహ స్థలం. ఇది స్వామివారు చెప్పిన మాటలు. కాబట్టి ఈ రెండు కూడా మిదమిద్దముగా వచ్చిపోతున్నటువంటివి. అయితే పర్మనెంట్గా జీవుడు ఎక్కడ వాడు ఉన్నటువంటి స్థలము అంటే నేత్ర స్థలము, అదే కారణదేహ స్థలము. వాడి యొక్క స్వస్థలం అది. కారణదేహం అనేది స్వస్థలం అన్నమాట. అక్కడ వాడు ఉన్నాడు. ఆ జీవుడి యొక్క స్థలం నేత్ర స్థలము, కారణదేహ స్థలం చెప్పాలి. అవిద్యోపాధికో జీవ అని కూడా చెప్పిన మాట. కనుక అజ్ఞాన అంధకారం అనేటువంటి యొక్క దాంట్లో ఉన్నటువంటి వాడు అక్కడి నుంచి లాగబడి ఇక్కడ జాగ్రత్త అవస్థకి వాడి ప్రయాణం తీసుకువచ్చి ఈ లోక వ్యవహారం చేసే విధానంగా ఉండటం కారణం ఏంటంటే ఈ ప్రారబ్ధం అనేది ఆ ప్రకారంగా లాక్కొస్తూ ఉందన్నమాట. ఈ ప్రారబ్ధం ఉన్నంతకాలం ఆ సుషుప్తి అనగా అజ్ఞానం కారణదేహోపాధిలో ఉన్న జీవుడు ఇక్కడ దాకా లాగబడుతూ ఉన్నాడు. ఇక్కడ దాకా వచ్చి జాగ్రత్త లోకంలో వ్యవహారం చేసుకుని స్వప్న లోకంలో కొంచెంసేపు అట్లాగా తారట్లాడి తిరిగి మరలా తన స్వస్థలమగు కారణదేహ స్థలంకి వెళ్ళిపోతూ ఉన్నాడు. అక్కడే వాడు విశ్రమిస్తూ ఉన్నాడు. అక్కడ విశ్రమించినటువంటి వాడు తిరిగి మరలా ఈ జాగ్రత్త అవస్థకు ఎందుకు వస్తున్నాడు అని చెప్పనంటే ప్రారబ్ధం భోగతో మస్యేత్ అన్నారు. కాబట్టి గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మ ఆ సంచిత భాగము నుంచి కొంత భాగం మరి స్థూల దేహముగా వచ్చింది. కాబట్టి మనకి స్థూల దేహం రావటం కారణం ఏంటయ్యా అంటే సంచిత కర్మలో కొంత భాగం ప్రారబ్ధముగా వచ్చిన విధానమే ఈ స్థూల దేహము అన్నారు. ప్రారబ్ధం అంటే స్థూల దేహమే. కాబట్టి ఈ స్థూల దేహం అనేటువంటి ప్రారబ్ధం అనుభోక్తవ్యముగా ఉన్నది. కాబట్టి తాను ఉన్నటువంటి కారణదేహము యొక్క స్థలము నుంచి వాడు ప్రయాణమై బయటికి వచ్చి స్థూల దేహముతో సంబంధం పడి ఆ స్థూల దేహము ద్వారా జీవితంలో సుఖదుఖాలని అనుభవించే విధానముగా గత జన్మలలో చేసుకున్న కర్మలు సంచిత భాగములో చేరగా ఆ సంచిత కర్మ నుంచి కొంత భాగం ప్రారబ్ధముగా వెలువడగా అట్టి ఆ ప్రారబ్ధమగు ఈ దేహము ద్వారా వాడు సుఖదుఖాలను అనుభవించేటువంటి వాడుగా ఉన్నాడు. ఇట్లాగా ఈ దేహముతో సంబంధం కలిగి ఉన్నా కానీ తిరిగి మరలా అతడు తన స్వస్థలానికి వెళ్ళటానికే ఎక్కువగా మక్కువ చూపుతూ ఉన్నాడు. అనగా జాగ్రత్త అవస్థలలో వ్యవహరించినా కానీ తిరిగి మరలా తన స్వస్థలానికి పోవటానికే ప్రతి ఒక్క ప్రాణి ప్రతి ఒక్క జీవుడు అపేక్ష కలిగి ఉన్నాడు. కనుక రాత్రంతా కూడా మరి ఆ చీకట్లో అజ్ఞానాంధకారంలోకి లోపలికి వెళ్ళిపోతాడు. తన స్వస్థలంలో ఉంటాడు. తన స్వస్థలములో ఉన్నటువంటి వాడిని మళ్ళా ఆ ప్రారబ్ధం లాగబడి ఈ దేహం వైపుకు ప్రయాణం చేసి ఈ దేహముతో మళ్ళా సంబంధాన్ని కలుపుతున్నటువంటి విధానము. కాబట్టి ఆ స్థూల దేహంతో సంబంధం పడి ఈ లోకములో ఈ విధముగా సుఖదుఖాది భోగములు సుఖదుఖాది వాటిని ఇష్ట కర్మలను అనుభవించే విధానముగా జరుగుతూ ఉన్నటువంటిది. అయితే ఇక్కడ ఇది ఎంతవరకు అని చెప్పనంటే ప్రారబ్ధం అనేది ఉన్నంత వరకే ఇలాగా వాడు ఈ స్థూల దేహం వైపుకి లాగబడతాడు. జాగ్రత్తాది అవస్థలలో వ్యవహరించే విధానం ఉంటుంది. ఎప్పుడైతే ప్రారబ్ధం అనబడేటువంటి యొక్క అంశం అయిపోయిందో ఆనాడే ఈ స్థూల దేహం కాస్త వెళ్ళిపోవటం జరుగుతుంది. దానిని నిధనాని అనే పదం వాడారు ఇక్కడ. నిధనాని అంటే నిధనము అంటే ఈ దేహాన్ని పూర్తిగా విసర్జించటము, దేహము తన నుండి వెలువడి వెళ్ళిపోవటము అని అర్థం. కాబట్టి ఈ ప్రకారం ఎప్పుడైతే ఈ దేహం అనేది వెళ్ళిపోయిందో అప్పుడు ఈ జీవుడు మరి సమిష్టి అజ్ఞానముగా ఉన్నటువంటి మాయలోకి ప్రయాణం చేస్తున్న విధానము అనే అంశముగా మనకి ఈశావాస్యం నుంచి ఆ మంత్రం మనకి ఆ విషయంలో అర్థమవుతున్నది. అసూర్యా నామతే లోకాః అంధేన తమసా ఆవృతాః తాన్ తే ప్రేత్య అభిగచ్చంతి ఏకేచ ఆత్మహనః జనాః. ఆత్మహనః అనే మాట ఇక్కడ వాడతాడు. ఆత్మహనః అని చెప్పనంటే ఆత్మహంతకులు అనే పదం. ఇది కొంచెం తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి పదమే. ఎందుకంటే వాడు చేసేటువంటి యొక్క కార్యాలకి
సమిష్టి అన్ని కార్యాలకు కలిపి ఈ పదం ఇక్కడ వాడటం జరుగుతూ ఉన్నది. అనగా ఆత్మహనహ అంటే ఆత్మహంతకులు అని చెప్పిన తన యొక్క మనస్సుని, తన యొక్క వ్యక్తిత్వాన్ని పూర్తిగా వాడు నాశనం చేసుకున్న విధానము, అనేక పాపములను మూటగట్టుకున్న విధానము. అలాగా మరి ఆ పాపరాశిని మూటగట్టుకున్నటువంటి వాడు ఎక్కడికి పోతున్నాడు అని చెప్పనంటే అసూర్య నామతే లోక అంధేన అంధత్వంతో తమస్సులతో ఆవహించి ఉన్నటువంటి మహా చీకటిలోకి వెళ్ళిపోతున్నాడు అనేటువంటి యొక్క అంశం మనం గ్రహించుకోవచ్చు ఇక్కడ. కాబట్టి మనం జాగ్రత్త అవస్థల నుంచి నిష్క్రమించినప్పుడు ఎట్లా నీ యొక్క స్వస్థలమగు కారణదేహములో విశ్రమించి అక్కడ తెలియనితనంతో మునిగిపోయి ఉన్నావో, తిరిగి ఇక్కడ నిధనాన్ని చనిపోయిన తర్వాత అది వ్యక్త మధ్యాని అని చెప్పని అన్నారు. వ్యక్త మధ్యాని అంటే మధ్యకాలములో వ్యక్తమై ఉన్నటువంటి ఈ దేహ సంబంధ ఉనికిలో చెప్పుకున్నటువంటి యొక్క అంశం ఇది. వ్యక్త మధ్యాన్ని వ్యక్తమైందిగా, స్థూల దేహం ఇది పంచభూతాంశములతో వచ్చిందిగా. ఆ పంచభూతాంశములతో వచ్చిన దేహం ఎందుకు రావాల్సి వచ్చిందని చెప్పనంటే గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మ, ఆ కర్మ ఈ రూపకంగా దేహ రూపము దాల్చి వచ్చింది కాబట్టి వ్యక్త మధ్యాని. కాబట్టి వ్యక్త మధ్యాని వ్యక్త విధానములో కలిగి ఉన్నటువంటి వాడు కాబట్టి ప్రకారముగా జాగ్రత్తావస్థ ఎందు వ్యవహరించేవాడుగా ఉన్నాడు. తిరిగి మళ్ళా తన స్వస్థలమగు కారణదేహంలోకి వెళ్ళిపోయి అక్కడ విశ్రమించే విధానం కనబడుతూ ఉన్నది. ఇది ప్రారంధం ఉన్నంత వరకు జరుగుతున్నటువంటి విధానం. ఎప్పుడైతే ప్రారంధం అనేటువంటిది అయిపోయిందో, ఈ వ్యక్తమై ఉన్న దేహము కాస్త రాలిపోయిందో, ఇక తర్వాత ఆ జీవుడు ఎక్కడికి పోతున్నాడనే మాటకి మహా అంధకారమై ఉన్నటువంటి మహా చీకటి కోణమై ఉన్నటువంటి ఒక మాయా అనేటువంటి యొక్క పొరలోకి, అంధకారంలోకి ఈ జీవుడు వెళ్ళిపోతున్న పరిస్థితిగా అర్థం చేసుకోవచ్చు. అలాగ నిధనాన్ని అనగా మరణానంతరం ఏర్పడ్డటువంటి విధానం. ఇక అంధకారంలో పడిన తర్వాత ఎంతకాలం అనేది కూడా అక్కడ తెలిసే అవకాశం లేదు. ఎట్లయితే మనలో ఉన్న అవిద్యాంధకారం సుషిప్తులకు పోయినప్పుడు మన మెలకు వచ్చిన తర్వాత ఎంత సమయం అయిపోయిందనే ఒక ఆశ్చర్యం కలిగినట్లుగా అక్కడ ఆ యొక్క మహా అంధకారంలోకి పోయి పడ్డటువంటి విధానములో ఇక ఈ జీవుడికి ఏమీ కూడా తెలిసే విధానం లేకుండా పోవటము ఒక అంశం ఎక్కడ. అది మహా అంధకార కోణమై ఉన్నదా, మహా చీకటి ఆవరణమై ఉన్నదా, అలాంటి చీకటిలోకి పోయి పడబోతూ ఉన్నామా అనేటువంటిదిగా గ్రహించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనకేంటంటే ఈశావాస్యంలో చెప్పిన విధానము ఒకటేమో సాత్విక సంబంధమై ఉన్న అంశాన్ని చెప్పాడు, రెండవది రాజసిక సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని చెప్పాడు, మూడవది తామసిక సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని చెప్పాడు. అయితే లోకములో మానవులు ఈ మూడు తెరగులు, మూడు విధానాలలో కూడా జీవిస్తున్న విధానం అనగా సాత్విక విధానములో జీవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, రజోగుణ విధానములో జీవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, తమోగుణ విధానములో జీవించేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రకారముగా ఎక్కువగా మానవులు మరి తమస్సుకే లోబడి, తమస్సు అజ్ఞానానికి లోబడే జీవితాలు జీవిస్తూ ఉన్నారు. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః అని భగవద్గీతలో చెప్తున్న అంశం ఇది. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం, లోకంలో మానవుల్ని అజ్ఞానం ఆవహించింది అన్నాడు. తేన ముహ్యంతి, దాని కారణంగా వాళ్ళ మోహానికి గురై వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఇది సాధారణంగా లోకంలో సకల మానవులు కూడా కలిగి ఉన్న విధానం. కాబట్టి ఆధ్యాత్మికత తాత్విక సంబంధ విచారణ, జ్ఞాన సంబంధ విచారణ, యొక్క యమనియమాదులు పాటించే విధానము, ఇవన్నీ కూడా మరి ఇలాంటి ఎలుతురు కోణములో, ఎలుతురు యొక్క సంబంధమై ఉన్నటువంటి బాటలోకి ఎంతమంది జీవులు ప్రవేశించి ఉన్న విధానం. కాబట్టి ఆ ప్రకారముగా చాలామంది ఈ మూడో అంశముగా ఉన్నటువంటి ఆత్మహనహ జనాహ అన్నట్లుగా, జనులు ఆత్మహనహ అన్నట్లుగా తన వ్యక్తిత్వమును పూర్తిగా నాశనం చేసుకునే విధానం, తన జీవితాన్ని పూర్తిగా అంధకార కోపంలోకి నెట్టివేసుకునే విధానముగా వాళ్ళ జీవితాలనే కొనసాగించుకుంటున్నటువంటి అంశము. కాబట్టి ఇలాంటి వాళ్ళు చూసినట్లయితే ఇక మహామాయలోకి వెళ్ళిపోవటం అవుతుందన్నమాట. ఇక్కడేమో వెష్టి అవిద్య చిన్న మాయ, అదేమో పెద్ద మాయ అన్నమాట.
కాబట్టి జీవించి ఉన్నంత కాలము, ప్రారంధం ఉన్నంత కాలమేమో చిన్న మాయలోకి పోయి పడి తెలియనితనాన్ని అనుభవిస్తున్న విధానమైతే, ఇక ప్రారంధం అయిపోవడం, దాంతో స్థూల దేహం కాస్త పోయిన తర్వాత ఇక ఈ జీవుడు మరి మహా అజ్ఞానంలోకి పోయి పడుతున్నటువంటి విధానము. నిధనాని అనగా దేహం చాలించిన తర్వాత మహా అజ్ఞానంలోకి పోయి వాడు పడుతున్నాడు అనే మాటలు మనకు వినపడుతూ ఉన్నాయి. అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చు సుబుట్టు సన్మరల చెరివినులైన వారికింజెచ్చర పుట్టునే పరులు చెప్పిన నిజేచ్ఛనైన కానలకు ఏగిననైన హరి ప్రబోధము. అచ్చపు చీకటింబడి అన్నారు. అచ్చపు చీకటి, అజ్ఞాన చీకటి, ఆ చీకట్లో బడి మరి జనులు జీవిస్తున్న విధానం. కాబట్టి అలాంటి అజ్ఞాన సంబంధమై ఉన్న జీవితాన్ని గడిపినటువంటి వారు తిరిగి మరల మహా అజ్ఞానంలోకే పోయి పడుతున్నారు అనేటువంటి మాట. ఇక దాని నుంచి బయటపడటానికి ఎంతకాలం పడుతుందో ఇది. అయితే మనకు ప్రారంధం అనేటువంటిది ఉన్నంతకాలం మరి మనం జాగ్రత్త అవస్థలో ఒకంత వ్యవహరించే విధానం ఉన్నా కానీ ఎక్కువగా మనం తెలియనితనంలోనే, అజ్ఞానంలోనే గడిపేస్తూ ఉన్న విధానం. ఈ ప్రారంధ సంబంధమై ఉన్నటువంటి యొక్క స్థూల దేహం రాలిపోవటం కారణంగా ఇక మళ్ళా ఆ ప్రారంధ సంబంధమై ఉన్న స్థూల దేహం మళ్ళా వ్యక్త మధ్య అని ఆ స్థూల దేహం వచ్చేదాకా వీడు మళ్ళా ఆ మహా అజ్ఞానాంధకారమై ఉన్నటువంటి మాయ అనేటువంటి ఆ చీకటిలోకి వాడు వెళ్ళిపోయి ఎంతో కాలం అయిన తర్వాత తిరిగి మరలా ఆమె కర్మ విశేషముతో మళ్ళా ప్రారంధ కర్మానుగుణ్యముగా వాళ్ళ శరీరాల్లోకి ప్రవేశించే విధానము. ఒక్క ప్రారంధానుగుణ్యముగా వచ్చే శరీరంలో ప్రవేశించినటువంటి వానికి మాత్రమే ఇంద్రియ సముదాయ వ్యాపారం ఉంది. కాబట్టి ఇంద్రియ సముదాయ వ్యాపారం రావడం కారణం ఏంటంటే స్థూల దేహ సంబంధ గోళకాలు ఇక్కడ ఉన్నాయి కనుక. స్థూల దేహ సంబంధ గోళకాలు ఎందుకంటే వ్యాపారం, ఇంద్రియ వ్యాపారం అని చెప్పన్నప్పుడు గోళకము ఉండాలి, ఇంద్రియము ఉండాలి. ఇప్పుడు కొంతమందికి నేత్రేంద్రియం పనిచేయదు కనుక వాళ్ళకి చూపు లేదు. కొంతమందికి శ్రోత్రేంద్రియం అనగా చెవిలో ఆ గోళకం యొక్క లోపం కారణంగా ఇనికిడి లేకుండా పోతుంది. కనుక గోళక సహకారం లేకుండా మనం విషయాన్ని గ్రహించే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ మనకి తెలుసుకోవటం అనేటువంటి విధానం వల్ల మనకి ఈ గోళకములు స్థూల దేహ సంబంధమై ఉన్న 20 తత్వాలతో చేరి ఉన్నటువంటి స్థూల దేహం, ఆ స్థూల దేహ సంబంధ గోళకాలతో సంబంధం పడ్డాం. కాబట్టి మనకు ఈ జాగ్రత్త లోకంలోకి వచ్చి సంచరించేటువంటి యొక్క అవకాశం కలిగింది. కాబట్టి గోళకాత్మికమై ఉన్నటువంటి స్థూల దేహ సంబంధం లేకుండా నువ్వు ఇక్కడ విశ్వంలోకి, భౌతికమై ఉన్న విశ్వంలోకి ఎలుకలు చిమ్మే విధానముగా, ప్రకాశమానముగా ఉండే విధానముగా నీకు అది లభించే అవకాశం లేదు. ఇది మనం రోజువారీగా చూస్తున్న అంశమే. కాబట్టి ఎవరైతే స్థూల దేహం నుండి విడబడిపోతూ ఉన్నారో, స్థూల దేహానికి దూరంగా పోతూ ఉన్నారో, అలాంటి వారు ఈ లోకములో ఏమున్నాయో తెలిసే అవకాశం లేదు కదా. మనకి ఈ విషయం రోజు అనుభవానికి వస్తూ ఉన్నది, అందరూ అనుభవిస్తూనే ఉన్నారు. స్థూల దేహానికి దూరంగా పోయాము అని చెప్పనంటే నీకేమి తెలియబడదు. శబ్దములు లేవు, స్పర్శములు లేవు, రూపాలు లేవు, ఇంద్రియ సంబంధ భోగాలు లేవు, ఏ కుటుంబ సభ్యులు లేరు, ఏ యొక్క చిరు సంపదల వనరులు ఏవీ లేవు. కాబట్టి స్థూల దేహ సంబంధ గోళకాలతో ఎడంగా పోయావు కాబట్టి నీకేమి తెలిసే అవకాశాలు లేవు. తిరిగి మరలా స్థూల దేహ సంబంధ గోళకాలతో, జ్ఞానేంద్రియ కర్మేంద్రియ గోళకాలతో సంబంధం పడ్డావు కాబట్టి వెలుగులు చిమ్మే విధానముగా ఉన్నటువంటి లోకముతో అనుబంధం నీకు ఏర్పడే విధానం కలిగింది. ఇది రోజు మనం అనుభవిస్తున్న విధానం. కాబట్టి ఈ ప్రకారముగా మరి గోళకాత్మికమై ఉన్నటువంటి యొక్క స్థూల దేహం పూర్తిగా విడబడ్డప్పుడు ఇక వీడు ఎక్కడుంటాడు అని చెప్పనంటే అవిద్యా సంబంధమై ఉన్నటువంటి ఉపాధి కలిగి మరి ఈశ్వర ఉపాధిగా ఉన్నటువంటి మాయా ఉపాధిలోకి వెళ్ళిపోవటమే అది మహానిద్రగా అక్కడ వాడు ఉండిపోయే పరిస్థితి. మనకి ఇది ఈ మంత్రం ద్వారా తెలియబడుతున్న విధానము. అసూర్య నామతే లోక అంధేన తమస ఆవృతాః
ఈ తమస్సులోకి, మహామాయలోకి, మహా అజ్ఞానం తమస్సులోకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉన్నది. అట్లాగా పోయినటువంటి వాడు మరి ఎప్పటికో తిరిగి మరలా కర్మ ప్రేరణ చేత ఎక్కడైతే మళ్ళా స్థూల దేహం వానికి ప్రాప్తిస్తుందో, మరి ఆ స్థూల దేహం ప్రాప్తించినప్పుడే తిరిగి మరలా వెలుగులు చిమ్మేటువంటి విధానముగా ఇంద్రియముల యొక్క సహకారముతో మళ్ళా ఈ శబ్ద స్పర్శాది విషయాలు, పంచభూతాది విషయాలని తెలుసుకునే అవకాశం వానికి ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా ఈ పంచభూతములు అనబడేటువంటివన్నీ కూడా ఒక భౌతికమై ఉన్నటువంటి వస్తువులైతే, అంటే భౌతికమై ఉన్నటువంటి యొక్క వస్తువులతో అనుబంధం మనకు ఏర్పడాలని చెప్పి అన్నట్లయితే మనకు ఈ యొక్క స్థూల దేహ సంబంధమై ఉన్న గోళకాలు ముఖ్యంగా ఉండాలి. అవే శ్రోత్ర, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణము అనేటువంటివిగా చెప్పాము. అట్లనే వాక్కు, పాణి, పాదము, గుహ్యము, పాయువు అని చెప్పనే గోళకాలు, కరిమేంద్రియ గోళకాలుగా ఉన్నటువంటి యొక్క వాటితో ఈ ప్రకారముగా మరి ఇది కేవలం మధ్యకాలములో మాత్రమే మనము వ్యక్తమవుతూ ఉన్నాము అని చెప్పనంటే కారణం ఏంటంటే గోళకాత్మికమై ఉన్నటువంటి స్థూల దేహముతో సంబంధం పడ్డాం కాబట్టి ఈ బయట ఉన్నటువంటి యొక్క పంచభూతాత్మిక విషయాలని తెలుసుకోవటానికి జీవుడికి అవకాశము కలిగింది. కాబట్టి మనకి 5వ అధ్యాయంలో కూడా చివరిలో స్వామివారు చెప్తూ స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాం అని చెప్పని అంటాడు. బహిః బాహ్యాం, బయట ఉన్నటువంటివిరా శబ్దాది విషయాలు అని చెప్పని అంటాడు. కాబట్టి అవి బయట ఉన్నవి అంటే ఏమిటి అర్థం? అక్కడ ఎవరైతే గోళకములతో సంబంధం పడతారో, స్థూల దేహ గోళకములతో సంబంధం పడ్డటువంటి వారికి మాత్రమే ఈ జాగ్రత్త లోకం అనేటువంటి దానిని ఆస్వాదించడానికి, దానిని దర్శించుకోవటానికి అవకాశం కుదిరినటువంటి విధానము. కాబట్టి ప్రకారముగా ఈ ఇంద్రియముల అనగా గోళకముల సహకారమే నీకు ఈ భౌతిక ప్రపంచముతో అనుబంధం కలిగేటువంటి యొక్క విధానము. అది ప్రారబ్ధం అనేటువంటి కర్మ ఉన్నంత వరకే నీకు ఆ విధముగా ఎలుగులతో చేరి ఉన్న శబ్ద స్పర్శాది విషయములతో చేరి ఉన్నటువంటి ఆ జగత్ సంబంధ అనుభవం నీకు అంతరికి మాత్రమే ఉంటుంది. ఈ నిధనాన్ని ఇక ఆ ప్రారబ్ధాన్ని ముగింపజేసుకుని అసువులు బాసి ఈ స్థూల దేహం జడబడి పోయిన తర్వాత ఉన్నటువంటి దానికి చెప్పిన అంశమే అసూర్యానామతే లోక అంధేన తమసావృత అనేది ఆడకెళ్ళిపోతున్నటువంటి విధానము. ఇది కొంచెం మనకి ఒక శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని, శాస్త్రమే ఒక టార్చీ లైట్గా లేక శాస్త్రాన్ని ఒక దీపముగా, చిరు దీపముగా పెట్టుకొని ఆ చిరు దీపము యొక్క ఎలుతురులో మనం వెనకాల మనకి తెలియపడకుండా తర్వాత కాలములో ఉన్నటువంటి యొక్క అంశాలని కొన్నింటిని మనము ఆ యొక్క శాస్త్రం అనేటువంటి యొక్క దివిటి శాస్త్రం అనేటువంటి యొక్క దీపం, ఆ దీప కాంతిలో మనం చూస్తున్న అంశమే తప్ప మనకు శాస్త్రం యొక్క ఆధారం లేకుండగా మనం ఇవేవి కూడా చూసే అవకాశం లేదు. మనకుగా తెలియబడేటువంటివి కావు. అవన్నీ కూడా మహాత్ములు తమ తపస్సు ద్వారా తన యొక్క దివ్య జ్ఞానముతో దర్శించారు. కాబట్టి ఆ దర్శించినటువంటి యొక్క అంశాలని మనకి వాళ్ళు ఈ శబ్ద ప్రయోగముతో, వేద ప్రయోగముతో, వేదవాక్కుల వాట్ల ద్వారా తెలియజేయబడ్డటువంటి యొక్క అంశము. కాబట్టి ప్రకారముగా 3 అంశములుగా మనకి శ్లోకములో అవ్యక్తాదీని భూతాన్ని అనే మాట వాడారు, వ్యక్త మధ్యాని అనే మాట కూడా వాడారు, నిధనాని అవ్యక్త నిధనాని. కాబట్టి 2 వైపులా కూడా అవ్యక్తమే చేరి ఉన్నది, ఒక మధ్యలో మాత్రమే వ్యక్తముగా గోచరించిన అంశము. ప్రస్తుతం మనం అవ్యక్తములో ఉన్నామా వ్యక్తములో ఉన్నామా అని చెప్పనంటే ఈ యొక్క ప్రారబ్ధానుగుణ్యముగా ఈ స్థూల దేహం సంప్రాప్తమయ్యింది. కాబట్టి ఈ స్థూల దేహముతో మనం ఉన్నంత కాలము మనకి ఈ యొక్క ప్రారబ్ధం ఉన్నంత కాలం ఈ బయట ఉన్నటువంటి యొక్క విశ్వ సంబంధమైనటువంటి యొక్క వస్తువులు, ఆ విశ్వములో చేరి ఉన్నటువంటి వ్యక్తులు, ఇలాంటి వాళ్ళతో ఒక సాహచర్యం, వాళ్ళతో ఒక సన్నిహితత్వం అని
మనం పొందే విధానం కనబడుతూ ఉన్నది. ఇది కేవలం వ్యక్త మధ్యాని, మధ్యకాలము అంటే చాలా స్వల్పమై చేరి ఉన్న అవ్యక్త కాలముతో పోల్చుకుంటే ఈ వ్యక్త కాలం చాలా స్వల్పము, అల్పము. మనకేదో రోజువారీ రోజులు గడుస్తూ ఉంటే బాల్య యవన వృద్ధాప్యములు పోల్చుకుని చాలా కాలం పాటు ఈ భూమి మీద ఉన్నట్లుగా మనకి ఒక భావం తోస్తుందే కానీ ఒక అనంత కాలముతో మరి ఒక మహా అంధకారముతో పోల్చినట్లయితే మనం ఉన్నటువంటి యొక్క ఎలుగులు చిమ్మేటువంటి యొక్క ఈ లోక పరిస్థితి చాలా స్వల్పముగా ఉన్న విధానమే. కాబట్టి ఈ ప్రకారముగా వ్యక్త మధ్యాని ప్రారబ్ధానుగుణ్యముగా వ్యక్తమై ఉన్నటువంటి యొక్క మనం మరి ఇక్కడ కొంచెం ఏదైనా మనం జాగ్రత్త చేసుకున్నట్లయితే జీవితాన్ని భద్రపరుచుకునే అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే అవ్యక్తాదీని భూతాని మరి యొక్క ఈ యొక్క దేహరూపముగా రాకముందు అవ్యక్తములోనే చేరి ఉన్నాము. నిధనాన్ని దేహం సాలించిన తర్వాత కూడా మహామాయలోకి అజ్ఞానంలోకి పోతున్న పరిస్థితి ఉన్నది. వ్యక్త మధ్యాన్ని ఈ మధ్యకాలంలో మాత్రమే మనం కొద్ది కాలం పాటు వ్యక్తమై ఒక అందరికీ పరిశేస్తులమై వ్యవహరించే విధానం ఉన్నది. ఇక్కడ ఏదైనా మనం కొంచెం జ్ఞానపరమైనటువంటి యొక్క సాధనలో జాగ్రత్త పడగలిగితే పరమ ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉన్నది. పరమ ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉన్నది ఇక్కడ ఏది ఈ యొక్క మానవ దేహం వ్యక్త మధ్యాని ఈ మధ్యకాలంలో ఒక పార్థివ దేహం అనేది మనకి ఒక ఈశ్వరానుగ్రహముతో ప్రారబ్ధానుగుణ్యముగా ప్రాప్తించినటువంటి యొక్క ఇది ఉన్నంత వరకే మనకు ఈ విచక్షణ జ్ఞానం ఎన్ని కూడా శాస్త్ర పరిశీలన మహాత్ముల యొక్క వాక్యములు కానీ అట్లా యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమర అనబడేటువంటివి కానీ ఇలాంటి అంశాలు మనకి ఇక్కడ మాత్రమే ఉన్నటువంటివి అన్నమాట. కాబట్టి అవ్యక్తాదీని భూతాని ఈ దేహం రాకముందు ఇలాంటి అవకాశాలు లేవు. నిధనాని అవ్యక్త నిధనాని ఇక ఈ దేహం సాలించి అవ్యక్తంలోకి సమిష్టి మాయలోకి మహా అంధకారంలోకి పోయిన తర్వాత అక్కడ కూడా మనకి ఎలాంటి అవకాశాలు అక్కడ కూడా ఏమీ లేవు. కాబట్టి అక్కడ పోయిన తర్వాత ఎంతకాలం పాటు మహామాయలో ఉంటామో మహా అజ్ఞానంలో ఉంటామో ఎంతకాలం నిద్రపోవటం నిద్రమే, అది కూడా నిద్రే, మహానిద్ర అన్నారు. ఇదేమో ఒక స్వల్పకాలముగా వచ్చే నిద్ర అయితే స్థూల దేహం ఉన్నప్పుడు వచ్చే నిద్ర స్వల్పకాలముగా ఉన్న నిద్ర అయితే తనువు సాలించిన తర్వాత పోయే నిద్ర అది మహానిద్ర అన్నారు. ఇక మాయలో మాయాంధకారములో అజ్ఞానంలో మునక వేసి ఉన్నటువంటి అవిద్యలో మునక వేసి ఉన్నటువంటి తమస్సులో మునక వేసినటువంటి అపరా ప్రకృతిలో చేరిపోయి ఉన్నటువంటి జీవుడు ఇక ఈశ్వర ఉపాధియుగ మహామాయలో మహా అజ్ఞానములో చేరిపోయిన తర్వాత ఇక అక్కడ వాడికి ఏమీ కూడా ఏ సాధనలు లేవు, ఏ అవకాశాలు లేవు. అక్కడ ఎలాంటి యొక్క జ్ఞానాభివృద్ధికి ఎలాంటి అవకాశాలు లేనటువంటి విధానము. అది ఎంతకాలం పాటు అక్కడ మనం సమయం గడపాల్సి ఉంటుందో కూడా తెలియని విధానము. ఇక అజ్ఞానాంధకారం నుంచే మహామాయ నుంచే అక్కడి నుంచి ఇక కర్మ విశేషాలను అనుసరించి ఇక ఇతర జీవులు ఏవైతే ఉన్నాయో అజ్ఞానాంధకారంతో ఉన్న జీవులు అలాంటి దేహాల్లో కూడా పడే పరిస్థితి అక్కడ ఏర్పడుతూ ఉన్నటువంటి విధానం. కాబట్టి అది మనకు అనూహ్యముగా ఉన్నటువంటి యొక్క అంశము, ప్రత్యక్షముగా గోచరమబడేటువంటి యొక్క విధానంగా అది లేదు. కేవలం శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని శాస్త్ర దీపాన్ని చిరుదీపాన్ని ఎలుతురును పెట్టుకొని మనమేదో చూస్తున్నటువంటి యొక్క అంశమే తప్ప ఇక ఆడకపోయిన తర్వాత మనకి ఏమన్నా తెలియబడుతుందా అనేది తెలియబడ్డా కానీ అక్కడ ఏమీ కూడా చేసుకోవడానికి అవకాశములు వనరులు లేనటువంటి యొక్క పరిస్థితిగానే మన అక్కడ కనబడుతున్నటువంటిది. అన్ని అవకాశాలు ఉన్నటువంటిది ఒక జన్మపరముగా జన్మ విధానముగా ఈ పార్థివ దేహం పృథ్వీ సంబంధ దేహం ఈ యొక్క మానవ తనువు అనేటువంటి ప్రాప్తించిన విధానం నుంచే మనకి ఏవైనా కొన్ని జాగ్రత్తలను తీసుకోవడానికి అవకాశాలుగా ఇక్కడ ఉంది. మనకి ఇక్కడ మహాత్ములు ఉన్నారు, సాధువులు ఉన్నారు, ప్రభురాజకులు ఉన్నారు, ఋషీశ్వరులు ఉన్నారు, తత్వజ్ఞులు ఉన్నారు. ఎంతో విధానముగా మనకు తెలియజేయటానికి కానీ ఇంకా అనేక గ్రంథములు కానీ అవన్నీ అధ్యయనం చేసిన తర్వాత యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారాది సాధనలు కానీ
ఇట్లాగా శ్రవణ మనన నిధిధ్యాసన తత్వం పదార్థ శోధనము వాసన చేయము మనోనాశనం అనబడేటువంటివి కానీ ఇవన్నీ కూడా సమకూర్చుకోవటానికి అనగా తన యొక్క జీవిత పరమార్థం, తన జీవితం యొక్క ధన్యత, తన యొక్క మోక్షము అనబడేటువంటివన్నీ కూడా మీకు ఇక్కడ కలిగి ఉన్నటువంటివి అవకాశాలు చాలా. మనకు భగవంతుడు ఈ యొక్క ఇక్కడ ఎలుతురులో ప్రకాశింపబడ్డటువంటి విధానాలు. ఒకవేళ మనం అనుకున్నట్లయితే మహానిద్రలోకి పోయిన అంశమే కాదు, మనం వెష్టి విధానము నిద్రలో పోయినా కానీ మనం ఏమి చేసే అవకాశాలు లేవు కదా. ఒకవేళ స్వప్నావస్థకు పోయినా అక్కడ నీకు యమ నియమ అది ఇవన్నీ పాటించే అవకాశాలు లేవు. ఆడ శ్రవణ మననాదులు కూడా చేసే అవకాశాలు లేవు అక్కడ. ఆ స్వప్నావస్థలో ఏమి చేసే అవకాశాలు లేవు అక్కడ. జ్ఞానపరముగా ఏ అంశాలు విచారించుకునే అవకాశాలు లేవు. ఇలాంటి యొక్క ధ్యానములు చేసే అవకాశం లేదు. అలాంటి యొక్క మరి సబ్ కాన్షియస్గా ఉన్నటువంటి స్వప్నావస్థలో ప్రవేశిస్తేనే చాలా వరకు అక్కడ వ్యవహారం అంతా కుంటుపడింది. ఇక అది కూడా దాటి ఇక నీ ఒక ఉపాధి అవిద్యోపాధిలోకి పోయిన తర్వాత అక్కడ ఏమన్నా చేస్తావేమన్నా అక్కడ అవిద్యోపాధి సుషుప్తి అవస్థగా చెప్పేటువంటి మరి అజ్ఞానాంధకారంలోకి మనం పోతున్నాంగా, రోజు పోతున్నాంగా, ఈరోజు పోబోతున్నాంగా. ఆడకు పోయిన తర్వాత అక్కడేమన్నా మనం ఏమన్నా సుషుప్తి అవస్థలో ఉన్నప్పుడు శ్రవణ మనన నిధిధ్యాసన తత్వం పదార్థ శోధనము వాసన చేయము మనోనాశనం అనబడేటువంటి ఏమన్నా ఆడ చేసే సౌలభ్యం ఏమన్నా ఉందా అనే అంశం చూడండి ఒకసారి. అంటే యమ నియమ ఆసన ఇలాంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసే అవకాశం ఉందా చూడండి. కాబట్టి వెష్టి అంధకారమై ఉన్నటువంటి యొక్క మరి ఈ అంధకారంలోకి పోతేనే నీకు ఎలాంటివి కూడా చేసుకునే అవకాశం లేదే. ఇక నిధన అని తనువు సాలించి పూర్తిగా మహా అంధకారంలోకి పోయిన తర్వాత అక్కడ ఏమన్నా చేసుకునే అవకాశాలు ఉన్నాయా అని చెప్పనంటే ఇక్కడే లేని విధానంగా ఉన్నప్పుడు ఆడకపోయి ఇంకేం చేస్తావు అక్కడ. అక్కడే మహాంధకారంలో పడిన తర్వాత అట్లాగ నిద్రాణమై ఉన్న విధానములు ఉండిపోవడం తప్ప ఏమీ చేయగలిగే పరిస్థితి కాదు. మరలా తిరిగి ఈ కర్మ ప్రేరణల విధానం నుంచో తిరిగి మరలా ఆ జీవుడు మళ్ళా అవ్యక్తాదీని భూతాని అన్నట్లుగా అవ్యక్త ఆదీని భూతాని వ్యక్త మధ్య అని అవ్యక్తము నుంచి తిరిగి మరలా ఏ కర్మ ప్రేరణ చేతన మళ్ళా ఈ వ్యక్త మధ్య అని ఈ తనువు ధరించి మళ్ళా ఈ విశ్వంలోకి వచ్చినటువంటి యొక్క విధానం నుంచే మళ్ళా ఏదైనా నువ్వు కొంత ధరించడానికి అనుకూలం గల వాతావరణాన్ని సమకూర్చుకునే అవకాశం అనేటువంటిది ఉన్నది. కొంచెం ఇది అందరూ కూడా ఉరకేది ఉపన్యాసం అని చెప్పాను, ఇంకేదైనా కాలం స్పెండ్ చేయటం అని చెప్పాను, ఈ భావాలుగా పోతే మాత్రం ఏమీ కూడా మనసుకు వచ్చే అవకాశాలు లేవు. ఇది కొంచెం మనం సీరియస్గా తీసుకుని అంశాలను మనం లోతుగా విచారించుకొని ఏదైనా జాగ్రత్త పడేటువంటి విధానం నుంచి కొంత జీవితాన్ని భద్రపరుచుకునే విధానముగా చేసుకోవటానికి మంచి అవకాశములుగా కలిగి ఉన్నటువంటి గెలుతురు జీవితం ఇది. అందుచేత ఇది కోల్పోయాము అని చెప్పనంటే అంధకారంలోకి పడుతున్న అంశం మనకు రోజువారీగా సుషుప్తి ద్వారా వ్యక్తమవుతున్నది. ఇంద్రియ వ్యాపారం లేని విధానం నుంచి వ్యక్తమవుతున్నది. అలాగా నిధన అని పూర్తిగా దేహం నుంచి విడబడిన తర్వాత కూడా ఇక పోయి మహా అంధకారంలో పడ్డటువంటి విధానమే మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఆ పడిన విధానములో ఇక ఎంతకాలం గడుస్తుందో ఏం గడుస్తుందో ఏమీ కూడా తెలియదు. సుషుప్తి అవస్థలో పడితేనే మనకేమీ తెలియకుండా పోయినప్పుడు ఇక మహానిద్రగా ఏది మరణం అనేటువంటి మహానిద్రలోకి పోయిన తర్వాత ఇంకా మన కాలమానం తెలిసే విధానం ఏముంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా మనకి చక్కటి గురువు, చక్కటి ఆచరణ, చక్కటి విచారణ ఇవన్నీ కూడా సమకూరి ఉన్నటువంటి ఒక మంచి అవకాశం మనకి మానవ జన్మలో ఏర్పడ్డటువంటివి. మనకున్నటువంటి యొక్క అవకాశాన్ని జారి విడుచుకోకుండా ఈలే వరకు బాగా మనం శ్రద్ధ వహించి ఇటు పుణ్యాన్ని ఆర్జించుకోవటం కానీ, జ్ఞానాన్ని ఆర్జించుకోవటం కానీ, ధ్యానాన్ని బాగా చేసి సంపాదించుకోవటం కానీ ఇవన్నీ కూడా మంచి అవకాశములు కలిగి ఉన్నటువంటి ఒక మంచి వాతావరణం మనకి ఇక్కడ ఏర్పడి ఉన్నటువంటి విధానము. దీన్ని ఎవరైతే చక్కగా అవగాహన చేసుకుని ఉన్నారో వాళ్ళు అనుక్షణం కూడా జీవితాన్ని భద్రపరుచుకోవటానికి జీవితం తరించే మార్గంలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నటువంటి విధానం కనుక
ఈ శ్లోకాన్ని మనం చక్కగా అర్థం చేసుకున్నట్లయితే అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాని తత్రక పరిదేవన. కాబట్టి ఈ విషయముగా మరి మనం అవ్యక్త కోణము నుంచే వ్యక్తం అనేటువంటి యొక్క పరిధిలోకి చేరుకున్నాం. ఇది కాస్త అయిపోయిందా అంటే మళ్ళా అవ్యక్తం అనేటువంటి కోణంలోకే వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి రాబోతూ ఉన్నది. ఈ యొక్క స్వల్పకాలములో మిగిలి ఉన్న కాలములో ప్రయత్నం చేసి అటు పుణ్యమైనా సంపాదించుకోవాలి, జ్ఞానమైనా సంపాదించుకోవాలి, ధ్యానము ద్వారా స్వరూప అనుభవమైన సంపాదించుకోవాలి. ఇవేవి కూడా సంపాదించకుండగా మరి దేహం సాలించాము అని చెప్పనంటే అసూర్యానామదేలోక అంధ్యన తమసావృత అన్నట్లుగా ఆసురీ సంబంధమై ఉన్నటువంటి ఈ యొక్క అంధకారంలోకి పోవటము జరుగుతుందా అనేటువంటి విషయముగా మనం మనస్సు పెట్టి చూసుకోవాల్సిన అంశము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.